యంత్రంలో దర్శనమిచ్చే హనుమాన్ ఆలయం గురించి తెలుసుకుందాం. యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని హంపీలో ఉన్న ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయం. తుంగభద్ర నది ఒడ్డున విరూపాక్ష దేవాలయానికి సమీపంలో కొండపై ఉంది. విరూపాక్ష ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండపైన ఒక గుహ లోపల అద్భుతమైన ఈ యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం ఉంది. మరియు ఇక్కడ ఆంజనేయుని విగ్రహం విజయనగర రాజ్యానికి రాజగురువు మరియు ద్వైత తత్వవేత్తల్లో ఒకరైన వ్యాసరాజు ప్రతిష్ఠించారు. 500 ఏళ్ల క్రితం శ్రీ వ్యాసరాజు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో హనుమంతుడు శ్రీచక్ర యంత్రంలో పద్మాసనంలో ధ్యానముద్రలో దర్శనమిస్తారు. హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై యంత్రస్వరూపంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం. ఇక్కడ శ్రీరాముడు హనుమంతుడు తొలిసారిగా కలుసుకున్నారని పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం ఒక చిన్న కొండపై నిర్మించబడింది. ఇక్కడ మహాపురుషుడైన వ్యాసరాయని యొక్క ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ తిరుగాడుతున్న అలౌకిక అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. వ్యాసరాయరు గొప్ప హనుమద్భక్తుడు. ఆయన హనుమంతుని బొమ్మను ఒక బొగ్గుముక్కతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు. ఒకనాడు హంపి క్షేత్రంలో తుంగభద్రా నదీ తీరాన చక్రతీర్థంలో ఒక బండరాయిపైన ఆంజనేయుని యొక్క బొమ్మను యథావిధిగా బొగ్గుతో గీశారు. పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిలా మారి బండరాయి నుంచి బయటికి దూకి వెళ్ళిపోయింది. ఇలా 12 రోజులు జరిగింది. ఇక వ్యాసరాయ అలసిపోయి ఈ పరీక్ష నుంచి కాపాడమని ఆంజనేయున్నే ప్రార్థించాడు. ఆయన భక్తికి కరిగిన ఆంజనేయుడు తనంతట తానుగా ధ్యానంలో రాయరుకు ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికి బద్ధుడై అందులో కూర్చున్నాడు. అంతకుముందు బండరాయి నుంచి తప్పించుకున్న 12 కోతులను యంత్రానికి చుట్టూతా ఉంచాడు. ఈ విధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయ శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉంది. విగ్రహం చుట్టూ ఉన్న శిల మొత్తం మీద బీజాక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్వామిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత సొంతమవుతుందని అంటారు. హనుమాన్ ఆలయం లోపల శ్రీరామునికి అంకితం చేయబడిన ఒక ఆలయం ఉంది. ఈ ప్రదేశంలోనే రాముడు హనుమంతుణ్ణి కలిసినట్టుగా చెప్తారు. ఈ దివ్యభూమిలో ప్రవహించే తుంగభద్రా నదిలోని ఒక భాగాన్ని చక్రతీర్థాన్ని పిలుస్తారు. యంత్రోద్ధారక ఆలయం నుంచి సుమారు 5 నిమిషాల ఎత్తులో శ్రీనివాసస్వామికి అంకితం చేయబడిన ఒక చిన్న ఆలయం కూడా ఉంది. ఇక్కడ విగ్రహాన్ని స్వయంగా వ్యాసరాజు చెక్కారు. యంత్రోద్ధారక ఆలయం ముందు ఒక అత్తి చెట్టు కింద చాలా సర్పశిలలు కూడా మనం గమనించవచ్చు. ఈ అద్భుతమైన ఆలయం హంపి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యంత్రంలో దర్శనమిచ్చే ఆంజనేయస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి.